తెలంగాణ ప్రజల కలల ప్రాజెక్టు కాళేశ్వరం రైతుల పంటలకు వరంగా మారిందని కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కన్వీనర్ ఆదర్శ్ రెడ్డి ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ చేస్తున్న విద్రోహ రాజకీయాలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజల కల ప్రాజెక్టు కాళేశ్వరం రైతుల పంటలకు ప్రాణవాయువుగా మారిందని గుర్తు చేశారు. అలాంటి ప్రాజెక్టును సీబీఐ విచారణకు అప్పగించడం రైతు శ్రేయస్పై కాంగ్రెస్ ద్వేషానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, దళిత బంధు వంటి పథకాలతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కేసీఆర్కు అండగా నిలిచి కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు. నేను ఘోష్ కమిషన్ అనగానే అది పిసిసి కమిషన్ రిపోర్ట్ అనాలి. ఘోష్ కమిషన్ ఇస్తలేరు. ఎట్లా మరి ఆ దేవుళ్ళ మొక్కుకుందాం, ఎప్పుడైనా సత్యం గెలవాలని. మరి మనం ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ సత్యం తరఫునే ఉంటుంది కాబట్టి సత్యం 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 సత్యం. మరి మేము ఇప్పుడు కాళేశ్వరం చేయాలంటాము, అది తెలంగాణ హక్కు అనాలండి. ప్లీజ్. రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టి ఎన్నో ప్రాంతాలకు నీళ్ళిచ్చి చాలా కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి ఇవాళ రైతులు కాపాడిన ఏకైక ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. కూడా లేపు పట్టుకోండి, ఎన్నుకున్న వాళ్ళకి ఇవ్వండి. ముందున్న వాళ్ళు గట్టిగా పంచ పట్టుకోండి, ఎన్నుకున్న వాళ్ళు లేపు పట్టుకోండి ప్లీజ్. ఒక్కసారి ఆలోచించాలి మనం. మరి ఈ మొన్న పెట్టిన ఘోష్ గురించి, ఘోష్ కమిటీ గురించి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మరి హరీష్ అన్న గారు మరి ఏ రకమైన 670 పేజీల ప్రతి ఒక్క పేజీకి, ప్రతి ఒక్క అక్షరంకి కూడా నేను ఆన్సర్ ఇస్తా, నాకు ఒక 2 గంటలు టైం ఇవ్వండి అని అసెంబ్లీ వేదికగా మరి ప్రభుత్వాన్ని అడిగితే ఏదో హరీష్ అన్న నోరు తెరిస్తే వీళ్ళ బండారం బయటపడుతుందో, ఏదైతే ఘోష్ కమిషన్ ఉందో అది పిసిసి కమిషన్ అని చెప్పి బయటపడుతుందన్న భయంతో ఆయన మాట్లాడిన ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఒక మంత్రి లేవాలి. 33 సార్లు మొన్న అసెంబ్లీలో మన ప్రియతమ నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మంత్రులందరూ ఆపడం జరిగింది. మరి మీరు అందరూ గమనించాలి, నిజంగానే ఘోష్ కమిటీ నిజమైతే మరి మొన్న అక్బరుద్దీన్ గారు అడిగిన ప్రశ్నలకు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయన మరి తడపడ్డారో మీరు అందరూ కూడా గమనించాలి. అక్బరుద్దీన్ గారు 3 మంచి ప్రశ్న అడగడం జరిగింది. మీరు 4 కమిటీలు వేసిరు, అది మన క్యాగ్ కమిటీ కావచ్చు, ఎక్స్పర్ట్స్ కమిటీ కావచ్చు, మరి ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, లేకపోతే మీరు వేసిన ఏదైతే విజిలెన్స్ కమిటీ ఉందో, 4 కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ ని మేము రిఫరెన్స్ గా కూడా చూడలేదు అని ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో ఉంది. అంటే మరి వాళ్ళ విజిలెన్స్ రిపోర్ట్ చూడకుండా ఎవరిని అడిగి ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఘోష్ కమిటీ అని అడిగితే ముఖ్యమంత్రి గారు 15 నిమిషాలు తడపడ్డ విషయం మనందరం చూసినాం. మరి నిజంగానే నిష్పక్షపాతంగా, కక్షపూరితం కాకుండా మరి ఘోష్ కమిటీ వేసి దాని నివేదిక నిజంగానే ఇచ్చినట్టయితే మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు తడపడ్డారని చెప్పి మనం ఒక్కసారి ఆలోచించాలి. మరి నిజంగానే ఘోష్ కమిటీ కరెక్ట్ అయితే ఒక్క ఎల్ఎన్టీ తప్ప మిగతా ఒక్క కాంట్రాక్టర్ పేరు కూడా అందులో ఎందుకు మెన్షన్ చేయలేదో మనందరం ఒక్కసారి ఆలోచించాలి. మరి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు, అదే రకంగా హరీష్ రావు గారు, వారు ఇచ్చిన ప్రతి ఒక్క రిపోర్ట్ గానీ, ఇన్ఫర్మేషన్ గానీ పరిగణంలోకి ఎందుకు తీసుకోలేదు మరి ఘోష్ కమిటీ? మరి ఆలోచించాలి, మనందరం గమనించాలి, ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్లో చర్చ పెట్టాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన నాయకులందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే కాళేశ్వరం అంటే మనందరి భవిష్యత్. రేపొద్దున హైదరాబాద్ కి ఇప్పుడే బాలన్న చెప్పినట్టు నీళ్లు కావాలన్నా కూడా అది కాళేశ్వరం ద్వారానే వస్తుంది. మన రైతుల గురించి చేయకుండానే రైతులకు మేము నీళ్లు ఇచ్చినామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. హరీష్ రావు గారు లేచి ఎల్లంపల్లిలో మోటార్ ఆన్ చేయకుండా మీరు ఇచ్చిర్రా అని అడిగితే దానికి కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి ఇవాళ ప్రభుత్వం. మరి అదే రకంగా ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు 2 రిపోర్ట్లు ఇస్తే ఒకటే రిపోర్ట్ ఇచ్చి 2వ రిపోర్ట్ గురించి ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి మళ్ళా ఎక్స్పర్ట్ రిపోర్ట్ ని కూడా తప్పు అని చెప్తూ ప్రభుత్వం మనందరికీ కూడా ప్రజలని మోసం చేసే, అసెంబ్లీ సాక్షిగా మోసం చేయాలని చూసింది. మనందరం కూడా ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చర్చ పెట్టాలి. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనందరం కూడా
జాగ్రత్తగా ఉండి ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసం గురించి వారికి చెప్తూ మరి ఒక విషయం ఇప్పుడే మా పెద్దలు శంకర్ యాదవ్ గారు మంచిగా చెప్పారు. ఇంద్రేశం రోడ్డు కావచ్చు, జిన్నారం రోడ్డు కావచ్చు, మరి అదే రకంగా బానూరు పోయే రోడ్డు కావచ్చు, లేకపోతే మన కాన్కుంట రోడ్ కావచ్చు, ఏ రోడ్ అయినా కూడా కిష్టారెడ్డిపేట రోడ్ కావచ్చు, ఏ రోడ్డు తీసుకున్నా కూడా ప్రతి ఒక్క రోడ్లో గుంతలు. మరి జిహెచ్ఎంసీ పరిధిలో వస్తే ఒక్క రూపాయి కూడా మాకు డ్రైనేజ్ కి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ వాళ్ళు ఇస్తలేరు. ఆడ ముత్తంగిలో మన కర్దనూరులో చూస్తే 2 సంవత్సరాలు అయింది కొత్త ప్రభుత్వం వచ్చి, మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామంటారు, మరి 2 సంవత్సరాల నుంచి అది పాడుపడుతున్నాయి తప్ప అవి కట్టే నాదుడు లేదు. కేసీఆర్ గారు మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇస్తే అది ఈడి వరకు ఇంతవరకు మనకు తెచ్చింది లేదు. మరి ఇవన్నీ ప్రజలు గమనించాలి. అప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడే ఉన్నాడు, ఇప్పుడున్న ఆయన కూడా అప్పుడే ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అయితే లేవో కూడా మీరు ఆలోచించాలి. మరి గత 10 సంవత్సరాల నుంచి ఒక్క గుంత అనిపించకపోతుండే, గుంతుంటే ఎవరన్నా ఫోన్ చేయగానే అది ఇమీడియట్ గా అయిపోతుండే, అంత గట్టిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుండే.